शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। नारायणि नमोऽस्तुते। नारायणि नमोऽस्तुते। ఓం శ్రీ మాత్రే నమః. 2025 సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం శరత్ నవరాత్రులలో ఈరోజు 5వ రోజు. అలంకారం శ్రీ మహాలక్ష్మి. మహాలక్ష్మి అంటే లక్ష్మీదేవి, మన సంపదకు సౌభాగ్యానికి చిహ్నం మహాలక్ష్మి. ఆమె అన్ని లక్ష్మి అంటే చాలా బహురూపాలలో ఉంటుంది. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి అని అంటే మనకు ఏ విధంగా దాన్ని ఏమంటారంటే ఏ విధంగా మనం లాభం పొందినా అది లక్ష్మీదేవి యొక్క కృప, లక్ష్మీదేవి యొక్క రూపము అని అంటారు. మామూలుగా మన మానవ జీవితంలో కానీ ఎవరికైనా మనకు మొట్టమొదట కావాల్సింది సంపద. సిరి సంపద లేనిది ఏమీ చేయలేం కాబట్టి ఆ సంపదకు అధిష్టాన దేవత మహాలక్ష్మి. శ్రీలక్ష్మి, మహాలక్ష్మి, అన్ని ఏ లక్ష్మి అయినా లక్ష్మీ స్వరూపం. మామూలుగా ఒక ఆడవాళ్ళను అంటే ఆడపిల్లలు పుట్టారనుకోండి, మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అని అన్ని చెప్పుకుంటాం. అదేవిధంగా మహాలక్ష్మి లాగానే పెంచుకుంటాం. తర్వాత వివాహ సమయం అప్పుడు వివాహం చేసి పంపించిన తర్వాత మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటి గృహలక్ష్మిగా వస్తున్నది. అంటే చిన్నతనంలో కన్యాలక్ష్మి, తర్వాత గృహలక్ష్మి. ప్రతి ఇంట్లో ఉంటుంది గృహలక్ష్మి. అంటే ప్రపంచంలో ఏ భాష అయినా, ఏ మతమైనా, ఏ ధర్మమైనా గృహిణి అనేది ఉంటుంది. ఆమె లక్ష్మీ స్వరూపం. లక్ష్మీ స్వరూపం అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏమంటే ఎప్పుడు ఆమె చిరునవ్వుతో ఉంటుంది, సహనంగా ఉంటుంది, ఎంతమంది వచ్చినా ఆదరించేటువంటి అమ్మ గుణము ఉంటుంది. ఇవన్నీ మనకు లక్ష్మీదేవి ఇచ్చే సిరి సంపదలు. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మనకుండే మంచి లక్షణాలు కూడా సంపదే. ఆరోగ్యం కూడా సంపదే. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము అంటాం. ఆరోగ్యము సంపద, ఆలోచన సంపద. మంచి ఆలోచనలు వస్తే అదే లక్ష్మీ సంపద. అట్లా ఉంటుంది. ఇలా ఈ మహాలక్ష్మీదేవి పుట్టుక ఎలా వచ్చింది అంటే ఆమె ఎక్కడ పుట్టింది? పాలసముద్రంలో పుట్టింది. అందుకే లక్ష్మీదేవిని ధ్యానించేటప్పుడు క్షీర సముద్ర రాజతనయం అంటాం. అంటే క్షీర సముద్రం అంటే పాలసముద్రం. ఆ పాలసముద్రంలో సముద్రాలన్నింటికీ రాజైన పాలసముద్రంలో పుట్టింది ఆమె. క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగ ధామేశ్వరి. తర్వాత శ్రీరంగంలో కొలువుంది. శ్రీరంగ ధామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనిత. అంటే సమస్త దేవతలు, దానవులు, మనుషులు, అన్ని జీవులు కూడా ఆమెకు దాసీలలాగా అంటే ఆమెను సేవించుకోవడానికి తహతహలాడుతుంటారట. అయితే ఆమె పుట్టుక క్షీర సముద్రంలో ఎలా జరిగింది అనేది అది చాలా అద్భుతమైన ఘట్టం. ఎందుకంటే మామూలు మనుషులు పుట్టడం వేరు, ఒక అమ్మవారు పుట్టడం వేరు. అది కూడా ఎక్కడ పుట్టిందంటే క్షీర సముద్రంలో. ఎప్పుడు? దాన్ని మధించినప్పుడు. ఏదైనా పుట్టాలి అంటే మదన అనేది అవసరం. ఆ పాల సముద్రాన్ని ఎందుకు మధించారు? ఎవరు మధించారు అంటే అమృతం కోసం దేవతలు దాన్ని మధించాలని ముందు అనుకున్నారు. దానికి మధించడం అంటే చిలకడం. ఆ చిలకాలి అంటే ఒక తాడు, ఒక కవ్వం. మనకు మజ్జిగ చేసే వాళ్ళ అందరికీ తెలుస్తుంది. ఏంటి? ఒక కవ్వం ఉండాలి. మజ్జిగ కుండలో పోస్తాము, కవ్వానికి తాడు కట్టి దాంట్లో చిలికి మరిస్తే మనకి ఏమొస్తుంది? వెన్న వస్తుంది. ఆ వెన్న నెయ్యిగా మారుతుంది. అంటే అది మనకు ఉపయోగకరమైన ఇది అన్నమాట, అమృతం లాంటిది. అందుకే అమృత వస్తువు అంటే అని నెయ్యి వేసేటప్పుడు అంటాం దాన్ని. అదేవిధంగా ఈ పాలసముద్రాన్ని చిలకాలంటే దేవతలందరికీ వాళ్ళ వాళ్ళ వరం సరిపోదేమో అని చెప్పి దానవులను కూడా అడిగారు ఉపాయంగా. ఎందుకంటే దేవతలకు సునిశ్చితమైన ఆలోచన ఉంటుంది దానవుల కంటే. అది వాళ్ళ ఆహార అలవాట్ల వల్ల కావచ్చు, తిరిగే ప్రదేశాలను బట్టి. వాళ్ళు వీళ్ళతోటి స్నేహంలాగా అందరినీ ఒక చోటికి చేర్చి మరి అందరము కలిసి పాల సముద్రాన్ని మధిస్తాము. దాంట్లో నుంచి అమృతం పుడుతుంది. ఆ అమృతం కనుక మనం సేవించినట్లయితే మనకు మరణం అనేది ఉండదు.
అప్పటికి కొంతమంది దేవతలు దేవదానవ యుద్ధంలో ముందు ముందు యుగాలలో చాలా మంది చనిపోయినారు రాక్షసులు వారు. అందుకనే మాకు కూడా కొంచెం వాటా దొరుకుతుంది కదా అది చిలికేటప్పుడు, దానివల్ల మేము కూడా అమరులం అవుతాము దేవతల్లాగానే అని చెప్పి వాళ్ళు సరే అని చెప్పి ఒప్పుకుంటారు. అయితే వాళ్ళు కొంచెం మందబుద్ధి రాక్షసులది. వాళ్ళకు క్రూరత్వము, రౌద్రము, యుద్ధం చేయడమే మీద ఉన్నంత ఉత్సాహము ఆలోచనలో ఉండదు కదా. వాళ్ళు ఏమంటారు, సముద్రాన్ని చిలికేటప్పుడు దేవతలేమో మేము తోక వైపు పట్టుకుంటాము అని అంటే కవ్వానికి ఏది వాడారు, వాసుకి అనే నాగరాజు కవ్వమైనాడు. విష్ణుమూర్తి ఏమో వాళ్ళకు ఆ సముద్రంలో చిలకాలంటే అడుగున ఏదైనా ఉండాలి కదా, ఒకటి పైకి రావట్లేదు. అందుకని ఆయన సముద్రంలో దీంట్లో మన కూర్మ రూపంలో ఉంటాడు సముద్రంలో. దాని మీద మందర పర్వతం పెట్టి మందర పర్వతానికి తాడు కట్టి చిలకాలి. ఆ తాడు వాసుకి అనే నాగరాజు. ఆయన విష్ణువు యొక్క పానుపు అన్నమాట వాసుకి. ఆయన సరే నన్ను కట్టుకోండి అన్నాడు. ఈయన మందర పర్వతానికి దీన్ని కట్టినప్పుడు ఇట్లా చుడతాం కదా, చుట్టిన దానికి ఒకవైపు తోక ఒకవైపు నోరు వస్తుంది పాముని. వచ్చినప్పుడు దేవతలందరూ ఏం చేస్తారు, ఉపాయంగా వాళ్ళ ఆలోచన చేసి తోక వైపు మేము పట్టుకుంటామని పట్టుకున్నారు. దేవతలు సరే రెండో వైపు ఇంకా పట్టుకోవాల్సిందే కదా, నోటి వైపు పట్టుకున్నారు. ఆ చిలికేటప్పుడు ఆ పాము నోట్లో నుంచి విషజ్వాలలు విపరీతంగా ఒత్తిడికి విషజ్వాలలు వచ్చినాయి. ఆ విషజ్వాలల్లో చాలా మంది రాక్షసులు ఆ విషానికి చనిపోతారు. చనిపోయిన వాళ్ళందరినీ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉంటే ఇంతమంది చనిపోయినారు అనే విషయం అందరికీ తెలుస్తుంది, వీళ్ళు బలహీనులు అని అనుకుంటారని వాళ్ళందరినీ సముద్రంలోకి నెట్టేసుకున్నారు. కాబట్టి చనిపోయిన వాళ్ళు ఇంకా అమృతం వచ్చినా బ్రతికే ఆలోచన లేదనమాట. అప్పుడు బ్రతికే వసతి లేదు, ఎందుకంటే వీళ్ళ మూర్ఖత్వం వల్ల. తర్వాత దాన్ని చిలికారు. చిలికినప్పుడు దాన్ని ఫస్ట్ మనము పాలల్లో పెరుగును చిలికినప్పుడు ఎంబడే వెన్న రాదు కదా, ముందు నురగా వస్తుంది దాని కుండ మీద. అట్లాగే పాల సముద్రంలో కూడా ముందు తెల్లటి నురగలాగా వచ్చిందట. ఆ నురగ ఏంటి అని చూస్తే ఇంకా మొత్తము పాల సముద్రాన్ని చిలికితే నురగ సముద్రం మొత్తం తెల్లగా అయిపోయింది, మంచు బిందువుల మాదిరి. ఏమొస్తుంది అని అందరూ ఆ చిలికే వాళ్ళకంటే చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారట. సముద్రానికి రెండు వైపులా అందరూ నిలబడి మిగిలిన దేవతలు, దానవులు, మామూలు మనలాంటి ప్రజలు కూడా చూస్తున్నారట ఏమొస్తుంది సముద్రంలో నుంచి అని. అందరికీ ఉత్సుకతగా ఉందన్నమాట, యాంగ్జైటీగా ఏమొస్తుంది. మొదట ఏమొచ్చిందట, ఒక ఉచ్చైశ్రవము అంటారు, అది గుర్రం అనమాట, తెల్లటి గుర్రం వచ్చిందట. వస్తే మామూలుగా ఏంటంటే విష్ణుమూర్తి ఏమో అక్కడ చిలకడానికి సహాయం చేస్తూ సముద్రంలో ఉన్నాడు. శివుడికేమో అసలు దేని మీద ఆశ వ్యామోహం లేనివాడు శివుడు. దేవతలకు రాజు ఎవరు అంటే ఇంద్రుడు కదా. ఆ మామూలుగా రాజుకి ఏంటి, నిక్షేపాలు కానీ నిధులు కానీ వాటి మీద ఉండే హక్కు రాజులకే ఉంటుంది ఎప్పుడైనా. అందుకని ఇంద్రుడు ఏంటంటే సముద్రంలో నుంచి వచ్చిన ప్రతి వస్తువు తనకే కావాలనుకున్నాడట. ఉచ్చైశ్రవం వచ్చిన ముందు నాకు కావాలి అనుకున్నాడు. తర్వాత మెల్లగా తీసుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. తర్వాత ఏమొచ్చింది, ఐరావతం వచ్చింది, అంటే తెల్లటి ఏనుగు. ఆ ఏనుగు వచ్చేసరికి ఆ ఏనుగును ఇంద్రుడే తీసుకున్నాడు, ఆయన ఉద్యానవనం దగ్గర పెట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ ఇంకా చిలుకుతూ ఉంటే కామధేనువు, కల్పవృక్షము వచ్చినాయట. కల్పవృక్షంకి పూసిన పూలు అసలు వాడిపోని పూలు అనమాట అవి కల్పవృక్షాన్ని. కామధేనువు అంటే అవి నిరంతరం పాలు ఇస్తూనే ఉండేటువంటి, అంటే కోరిన కోరికలన్నీ తీర్చేది కల్పవృక్షము, కామధేనువు. అవి కూడా ఇంద్రుడు తన ఉద్యానవనంలో పెట్టుకున్నాడు తీసుకొని. తర్వాత వచ్చింది ఏమొచ్చింది, హాలాహలం వచ్చింది. హాలాహలం అంటే విషం. అందరు ఇలాంటి వస్తువులు అయితే నాకు అని అందరు అడుగుతారేమో కానీ విషాన్ని ఎవరు అడగరు కదా కావాలని. కానీ పరమేశ్వరుడు ఏం చేశాడు, ఆ విషాన్ని మొత్తము తన గరళంలో గొంతులో పెట్టుకున్నాడు. ఈ గరళాన్ని మొత్తం, గరళం అంటే విషం, ఆ విషాన్ని పెట్టుకొని ఆయన ఆ విషము యొక్క ధాటికి స్పృహ తప్పి పోతాడు. అయితే అప్పుడు అందరూ అయ్యో పరమేశ్వరుడికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని అని అనుకుంటారు. కానీ అమ్మవారు మాత్రం, పార్వతీదేవి మాత్రం ఆయనకేం కాదు అని చెప్పి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అనుకుంటూ ఆమె తన మాంగళ్యం మీద ఆమెకు నమ్మకం ఉంది.
ఆమె తపస్సు చేస్తూ ఉందట ఆ ఒకవైపు ఒడ్డు దగ్గర. ఈయనేమో స్పృహ తప్పున్నాడు. కానీ దాన్ని చిలకటం మాత్రం ఆపలేదు, ఇంకా చిలుకుతూనే ఉన్నాడు. తర్వాత ఏమొచ్చింది అంటే అమృతం వచ్చింది. వీళ్ళు కోరుకున్న అమృతం. అయితే ఆ అమృతం కాకుండా ముందు, అమృతం కంటే ముందు మహాలక్ష్మి వచ్చింది. ఆ మహాలక్ష్మి వచ్చేటప్పుడు ఆ తెల్ల ముందట మనకి ఎవరైనా మనిషి అది కింది నుంచి పైకి వచ్చేటప్పుడు ఫస్ట్ శిరస్సు భాగమే కనబడుతుంది. అది చాలా నల్లటి పదార్థం పైకి వచ్చిందట. ముందు చూసే వాళ్ళందరూ ఇదేంటి, ఇంతకు ముందే కదా విషమంతా వచ్చింది, అన్నీ ఆయన శివుడు తీసుకున్నాడు, మళ్ళా ఇంకేదో ఉపద్రవం లాగా నల్లగా వస్తుంది అని అందరు చూస్తున్నారు భయకంపితులై. కొంచెం పైకి వచ్చేసరికి ఆ కలువ పూలులా కనబడ్డాయట. ఇదేంటి నల్లటి దాని కింద కలువ పూలు కనిపిస్తున్నాయి అంటే అవి అమ్మవారి కళ్ళు, లక్ష్మీదేవి కళ్ళు కలువ పూలలాగా అంటే పద్మాలలాగా కనబడుతున్నాయట. ఇంకా కొంచెం పైకి వచ్చేసరికి మెడ, శంఖం లాంటి మెడ, భుజాలు అవి కూడా పద్మాలలాగా ఉన్నాయట ఆమె భుజాలు కూడా. అట్లా లక్ష్మీదేవి సౌందర్యంతో పాల సముద్రంలో నుంచి పైకి వచ్చింది. లక్ష్మీదేవి అందాన్ని చూసి అందరూ కావాలని అనుకుంటారు, కానీ ఆమె లక్ష్మీదేవి అంటే శ్రీ మహావిష్ణువు భార్యే కదా, ఆమె అమృత కలశం పట్టుకొని పైకి వచ్చిందనమాట. ఆ అమృత కలశాన్ని తీసుకోవడంలో వాళ్ళు నాకంటే నాకు ముందు అని చెప్పి దాన్ని గుంజడంలో కొన్ని చుక్కలు కింద పడిపోతాయట. అవి ఎవరంటే రాక్షసుల దగ్గర, వాళ్ళల్లో రాహువు కేతువు అనే వాళ్లకు దొరుకుతుంది, మిగిలిన వాళ్ళకి దొరకదు. అమృతాన్ని దేవతలు తీసుకుంటారు, వీళ్ళకి ఇవ్వరు. అందుకనే రాహువు కేతువులకి మరణం లేదనమాట. వాళ్ళు ఇప్పుడు కూడా మనకు గ్రహణాలు వచ్చినప్పుడు రాహుగ్రస్త గ్రహము, కేతుగ్రస్త గ్రహము అని అంటారు. ఆ రెండిటకు మాత్రమే దానవులలో అమృతం దొరికింది. లక్ష్మీదేవి ఏమో విష్ణుమూర్తితోటి వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆ విధంగా శ్రీ మహాలక్ష్మి యొక్క అవతారం. ఈ కథను ఈరోజు అంటే ఈరోజు అలంకారం మహాలక్ష్మిని కాబట్టి ఆ మహాలక్ష్మి యొక్క ఆవిర్భావము, అట్లనే మన భూలోకంలో ఉన్న మన లాంటి స్త్రీలందరూ కూడా లక్ష్మి యొక్క స్వరూపంగానే భావిస్తూ వాళ్ళను పైన లక్ష్మీదేవి మనకు అన్ని ఫోటోలలో ఎలా కనబడుతుంది, విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర కనబడుతుంది. అంటే గృహిణి అనే ఆమె అట్లా భర్తకు పాదసేవ చేసుకుంటూ ఉండాలి అని చెప్పడం ఒక ఉద్దేశం. కానీ ఆమెమో భర్త పాదసేవ నాకు చాలా అనుకుంది, కానీ విష్ణుమూర్తి ఆమెను ఎక్కడ పెట్టుకున్నాడు, హృదయంలో పెట్టుకున్నాడు. విష్ణుమూర్తి యొక్క హృదయంలో ఉండేది లక్ష్మీ నివాసం ఎక్కడ అంటే ఆయన విష్ణుమూర్తి యొక్క వక్షస్థలంలో. అట్లనే పరమేశ్వరుడు సగభాగం ఇచ్చాడు, విష్ణుమూర్తి ఏమో హృదయంలో నిలుపుకున్నాడు. అంటే హిందూ సంప్రదాయంలో మనకు ఇలాంటి పురాణాల నుంచి తెలిసేది ఏంటి అంటే స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ అని కాదు, ఇద్దరు పరస్పరము ఒకళ్ళతోటి ఒకళ్ళు అనురాగంగా ఆప్యాయంగా ఉంటేనే వాళ్ళు మంచి దంపతులని. అందుకే ఎవరైనా ఎక్కడైనా ఆశీర్వదించేటప్పుడైనా చక్కగా అన్యోన్యంగా ఉండే వాళ్ళని చూసి వాళ్ళను పార్వతీ పరమేశ్వరులాగా లక్ష్మీనారాయణులాగా ఉన్నారు అని మనం ఉదాహరణలు కూడా చెప్పుకుంటాం. అందుకే వాగర్ధ వివసంప్రక్తౌ వాగర్ధ ప్రతివర్తయే జగదపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని పార్వతీ పరమేశ్వరవు అన్నారు. అంటే భార్యాభర్తలు ఎట్లా ఉన్నారట అంటే పార్వతీ పరమేశ్వరుడు, ఒకళ్ళు వాక్ అయితే ఒకళ్ళు అర్థము. అదేవిధంగా లక్ష్మీనారాయణుడు, రమేశ్వరుడు అంటే రమ అంటే లక్ష్మీదేవి, రమేశ్వరుడు అంటే విష్ణుమూర్తి. ఒకే శ్లోకంలో ఇద్దరి గురించి చెప్పాడు. ఎవరు? మహాకవి కాళిదాసు. ఆయన చెప్పిన శ్లోకం ఇది. దీన్ని అందరం గుర్తుంచుకొని పరస్పరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటూ శాంతియుతంగా ఉంటే మనమే లక్ష్మీ స్వరూపులుగా ఉంటాము. తర్వాత రోజులాగానే దేవి భాగవతంలో నిన్నటి తర్వాత అంశం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. నిన్న తామ్రుడు ఆయన రాయబారానికి వచ్చాడు అమ్మవారి దగ్గరికి. వచ్చినప్పుడు ఆమె ఏం చెప్పింది, నువ్వు చెప్పేవన్నీ నేను ఏవి వినను, నువ్వు ఒక అజ్ఞానివి, నీ రాజేమో కామంతో నిండినవాడు, మతి తప్పినవాడు, మూర్ఖుడు, అలాంటి మహిషుడు ఆయుష్ వదలడంతోనే అలా మాట్లాడుతున్నాడు. అంటే నన్ను కామిస్తున్నాను అని చెప్పడం ఏంటి అంటే వాడికి ఆయుష్ మూడింది, చావు దగ్గర పడింది కాబట్టి అలాంటి పిచ్చి ప్రేలాపన చేశాడు. అదే నీకు చెప్పి పంపాడు.
ఒక వృషభాన్ని నేను చేసుకుంటాను ఎంచుకుంటాను అని వాడు ఎలా అనుకున్నాడు? నన్ను ఎదిరింప సిద్ధమై రమ్మను. ఇన్ని వాచాలు పేరినందుకు నేను యముని వాహనంగాను భూలోకంలో మానవులకు నీరు మోసేవాడిగాను చేస్తాను. అంటే యముడి యొక్క వాహనము దున్నపోతు కదా, అందుకని ఆమె ముందే చెప్పింది అనమాట, వీడిని యముడికి వాహనంగా పంపిస్తా, లేకుంటే భూలోకంలో పొలాలు దున్నడానికి అలాంటి పనులు చేయడానికి పంపిస్తాను. నువ్వు చేతనైతే యుద్ధం చేయి, లేకుంటే నువ్వు కూడా పాతాళానికి పారిపో అని చెప్పింది. ఆ గర్జనకు రాక్షసుల యొక్క సైన్యం కంపించింది. ఆ గర్జన మహిషాసురుని నగరంలో గర్భవతులైన రాక్షసుల భార్యలకు వినబడి వాళ్ళకు ఆ శబ్దానికే వాళ్ళందరికీ గర్భస్రావాలు అయినాయట. అంటే గర్భము పోయిందనమాట ఆ చప్పుడుకి. రాక్షసులందరూ పలాయనం చేశారు. తామ్రుడు కూడా అదే దారి పట్టి పారిపోయి వస్తే తామ్రుడిని చూసి సైన్యాన్ని చూసి మహిషుడు మళ్ళీ కొత్త మంత్రాంగాలు మొదలుపెట్టి పోరుకు సిద్ధం కావాలా వద్దా అని అడిగాడట అందరినీ. మహిషరాజా చూడబోతే కయ్యానికి కాలు దువ్వడానికి ఆమె వచ్చింది. దేవతలు ఆమెను ముందు పెట్టి దేవతలందరూ కథను నడిపిస్తున్నారు కాబట్టి ఆమె ఒక చెండికలాగా ఉంది. ఆలస్యం మళ్ళీ అంతా మన మీదకి వస్తారు. దేవతలు చాలా కసి మీద ఉన్నారు, మన చేత చావు దెబ్బలు తిని ఉన్నవాళ్ళు కాబట్టి రెట్టించిన పౌరుషంతో వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తారు. కాబట్టి నువ్వు యుద్ధానికి రావద్దు. నీకు ప్రభుభక్తి పరాయణుడైన దుర్ముఖుణ్ణి పంపిద్దాం. సింహం మీద స్త్రీ, అది 18 చేతులతో ఉన్న ఆ స్త్రీని దేవతలు మనల్ని భయపెట్టడానికి మాత్రమే పంపించారు, కానీ ఒక స్త్రీ మనల్ని ఏం చేస్తుంది అని అన్నాడు. ఈ భాస్కరుడు దుర్ముఖుడు అనే ఇద్దరు యుద్ధానికి బయలుదేరారు. మహిళుడు వాళ్ళిద్దరిని పంపిస్తే వాళ్ళిద్దరు ఆ చండిక ముందుకు వచ్చారట. వచ్చి ఏమన్నారంటే, లావణ్యమణి సకల లోకాలను జయించిన వీరుడు మా మహిషుడు, అతన్ని వరించు, నీకు ఏ కోరికలున్నా సరే తీరుస్తాడు అని చెప్పాడు. ఓరి మతి తప్పిన మదమతుల్లారా, లోకంలో ఎవరైనా దున్నపోతును వరిస్తారా? మీ కాలం మూడింది, మీ తలలు తెగి ప్రేలాపనలు చేస్తున్నారు అని కోపంగా ఈమె అన్నది. మహా గదాయుధాలను వట్టిసాలను పరిగలను వేశారు. అవన్నీ మాడి మసయి రాలిపోయినాయి. ఆమె మీదికి ఇవన్నీ బాణాలు వేశారు. శ్రీదేవి ఆ గదను సునాయాసంగా అందిపుచ్చుకొని విసిరి తన శూలంతో భాస్కరుని గుండెలలో పొడిచింది. యమునికి దగ్గరగా సునాయాసంగా శ్రీదేవి వాళ్లను పంపించేసిందట. భాస్కరుడు వీడు దుష్కరుడు అనే వాళ్ళిద్దరూ కూడా చనిపోయినారు. ఆ వార్త విన్నాకనే మహిషుడికి చాలా బాధ కోపం కూడా వచ్చిందట. తర్వాత దుర్ముఖుడు అనే వాడు వచ్చాడు. వాడేం చెప్తున్నాడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మా మహిషుడు వచ్చి యుద్ధం చేస్తే నిన్ను చంపేస్తాడు, ఎందుకు అనవసరంగా చనిపోతావు, నువ్వు అతన్ని సేవించు, పొంది సుఖాన్ని పొందు అని చెప్పాడు. ఓరి, నీ చావు దగ్గర పడిన వాడికి మతి చెయ్యదు, నువ్వు కూడా భాస్కరుని వద్దకే వెళ్ళు అని ఆ దుర్ముఖుడిని కూడా అమ్మవారు చంపేసింది. దేవతలు విజయదుందుభిని మ్రోగించారు. పూల వర్షము కురిసింది. తర్వాత యుద్ధానికి ఇంకెవరు వచ్చారంటే తామ్రుడు, చిక్షురులు అనేవాళ్ళు వచ్చారు. ఆ ఘోష విని శ్రీదేవి ప్రతిగా శంఖాన్ని పూరించింది. వాళ్ళు పెద్ద పెద్ద చప్పుళ్ళు చేసుకుంటూ వచ్చారట. ఆ చప్పుడుకు ఏమేం చేస్తుందంటే శంఖాన్ని పూరించింది. ఆ భీకర ధ్వనికి గుండెలు అదిరిపోయిన రాక్షసులు ప్రభువు కంటే ప్రాణమే మాకు ముఖ్యము అనుకొని ఆ ప్రదేశం నుంచి అందరూ పారిపోయినారు. చిక్షురుడు ఎంత చెప్పినా కూడా వాళ్ళెవరూ యుద్ధం చేయడానికి రాలేదట. చివరికి తనే చిక్షురుడే శ్రీదేవితోటి చెప్పాడు, ఏమని, గర్జనలు చేసి బెదిరిస్తావెందుకు, నిన్ను చంపడం పెద్ద పని కాదు, ఒక స్త్రీని చంపిన అపకీర్తి వస్తుందేమో అని నేను ఆలోచిస్తున్నాను అన్నాడు. అంటే నిన్ను చంపడం నాకేం గొప్ప కాదు, నేను నిన్ను చంపేస్తా, కానీ ఒక ఆడదాన్ని చంపాను అనేటువంటి పేరు నాకు రాకూడదు అని చెప్పి, అయినా ఈ పోరు నీవు సాగించడం ఏమిటి, గదాఘాతముతోనో బాణముతోనో మరణిస్తే నక్కలు పీక్కుతుంటాయి, కాన తరుణిమణి నా మాటలు విని నా స్వామిని నీ స్వామిగా చేసుకో అని చెప్పారు. ఓరి ఆయు తక్కువవాడా, యముని వద్దకు వెళ్ళడానికి నీకు తొందరగా ఉంది కాబట్టే నువ్వు ఇలాంటి ప్రేలాపన చేస్తున్నావు అని చెప్పి అన్నది ఆమె. తామ్రుడు ఆ మాటలు వినకుండా మహాబాణాలను వేశాడు ఆమె మీదికి. జగదంబిక కోపించింది. ఈలోగా చిక్షురుడు తెప్పరిల్లి మళ్ళీ వచ్చాడు. ఇరువురు శ్రీదేవి పైన బాణాలను ప్రయోగించారు. వాటన్నింటినీ ఆమె మధ్యలోనే తుంచేసింది. శ్రీదేవి నుంచి వచ్చిన మహా అగ్ని
శరాలు వారిని కవచాలను చీల్చినాయి. దానికి ఆమె అగ్నిబాణాలు వేసేసరికి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి కవచాలు చిరిగిపోయినాయట. తామ్రుడు కళ్ళ ముందే కూలిపోయినాడు. శిక్షుడేమో ఒక కత్తిని తీసుకొని శ్రీదేవి పైకి రాగా ఆమె బాణాలను వేస్తే వాడు కుప్ప కూలిపోయినాడు. రాక్షసులందరూ ఆహారకారాలు చేసుకుంటూ పరుగులు ప్రారంభించారు. విజయభేరి మ్రోగించారు దేవతలు, ఋషులు, మునులు, గంధర్వులు, కెంపురుషులు, సిద్ధులు, చారణులు అలా ఎంతో మంది అంబికను స్తుతించారు. జయము జయము అని అరిచారు. అక్కడికి బాధ అయిపోయింది. అయినా ఊరుకోలేదు కదా. శిక్షుడు తామ్రుడు ఇద్దరు సంహరింపబడ్డారు అని తెలియగానే మహిషుడికి కొంచెం భయం కలిగిందట ముందు. అయితే ఆ భయాన్ని బయటకు చూపించకుండా అసిలోముని, బిడాలులు అనే వాళ్ళిద్దరిని పోరుకు పంపిస్తే వాళ్ళిద్దరూ కూడా ఈమెతోటి యుద్ధం చేసి తర్వాత నువ్వు సంధి చేసుకుంటే నీకు నష్టమేంటి అని చెప్పాడు. వరాంబిక చెప్పినట్టు మన ప్రభువు సంధి చేసుకుంటే మంచిదే, రాక్షసులకు హితం కూడా. కానీ ఇంతమంది రాక్షసులు మరణించినా, అనుచరులైన తామ్రుడు వంటి వారు మరణించినా కూడా మనలను పంపించాడు అంటే అర్థం ఆయన ఈమెను పెళ్లి చేసుకోవాలి, లేకుంటే చంపేయాలి, ఏదో ఒకటి ఆ రెండిట్లో. అయినా ధనాన్ని, శౌర్యాన్ని, రాజ్యాన్ని, సుఖాలను వదలమంటే ఎవరైనా వదులుతారా? సంధి పేరు చెప్పి మహిషుని చేతిలో మరణించడం కంటే మనం ఈ తల్లి చేతిలో చనిపోవడమే మంచిది అని చెప్పి ఆయన సేనాలను కూడా అనుకున్నారట. వాళ్ళిద్దరు కూడబలుకొని శ్రీదేవి మీద యుద్ధానికి సిద్ధమైనారు. బిడాలుడు వాడి అయిన 7 బాణాలు వేశాడు. చెండ నిప్పులు కురిపిస్తూ శ్రీదేవి మీదకి అవి వెళ్ళింది. చండిక ఆ బాణాలన్నిటికీ పెద్ద పెద్ద రాళ్లవాన కురిపించి వాటిను ఛిద్రం చేసిందట. పరమేశ్వరి మంత్రబద్ధమైన 3 బాణాలను వారి పైకి వేస్తే అవి వెలుగు జిమ్ముతూ వచ్చి బిడాలుని తాకినాయి. అవి తాకగానే వాడు మరణించేశాడు. అసిలోముడు విల్లములు ఎక్కుపెట్టాడు. తల్లి, నేను పరాధీనుణ్ణి, అంటే నాకు నీతో యుద్ధం చేసే ధైర్యము లేదు, చేయాలనే కోరిక లేదు. కానీ నేను మహిషుడి అధీనంలో ఉన్నా కాబట్టి ఆయన చేయమన్నట్టు చేస్తున్నాను, నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను అని వర్షపు చినుకులు నేల రాలేంతగా, అంటే బాణం వెంబడి బాణాల పరంపరను వేశాడు. వాటిని అన్నిటినీ ఆమె చేతితో తిప్పించింది వరాంబిక. పదునైన బాణాలను తిరిగి వేసింది. అవి భీకరంగా గర్జించి వాడి మీద పడి పంజా విసిరింది. దానికి ముందే అంబిక కత్తి తీసి తలను నరికింది. రాక్షసేనులు నలుదిక్కులు కూడా చూసుకోకుండా ఇష్టం వచ్చిన రీతిలో పరిగెత్తారు. జరిగింది మహిషుడికి విన్నవించారు. నిల్చున్నవాడు వినగానే తూలి సింహాసనం మీద పడ్డాడు. అంటే తన అనుచరులు కూడా చనిపోయినారు అని తెలిసేసరికి ఇంకా భయంతో వణుకులాగా వచ్చి పాపం కూలిపోయినాట. మహా అవమానంతో రగిలిపోయినాడు. ఆయుధాలను, కవచాలను, మణిమయ ఆభరణాలను ధరించి మహిషుడు తమన దివ్య అద్భుత రథాన్ని అధిరోహించి రాక్షసులు దుందుగులు మ్రోగించగా మహావింత వెలుగులు చిమ్మే రథం పైన అపార సైన్యంతో మళ్ళా అమ్మవారి మీద యుద్ధానికి వచ్చాడు. యుద్ధరంగాన్ని చేరుతూనే చకోరాక్షి శ్రీదేవిని చూశాడు. అపురూపమైన ఆమె దివ్య సౌందర్యాన్ని చూసిన మహిషుడికి నోట మాట రాలేదు. మహిషుడిని చూసి శ్రీదేవి యుద్ధ శంఖాన్ని పూరించింది. మహిషుడు సన్నగా నవ్వాడట. ఓ సుందరి, సంసార బంధంలో లభించే మహాసుఖం సంయోగం గుణంలోను, రూపంలోను, శీలంలోను, వయసులోను, శక్తిలోను సమమైన వారి మధ్య శృంగారం సంభోగం మహాసుఖమని, అంతకు మించిన సుఖం ఏదీ లేదని చెబుతారు. అందానికి అందం, సంపదలకు సంపద, కీర్తికి కీర్తి, పరాక్రమానికి పరాక్రమం. లోకాలన్నింటికీ నేను నాయకుడిని. నాకే లోటు లేదు, నాకే తక్కువ లేదు. ఇంతటి వాడిని కూడా నీ చందానికి దాసున్నయ్యాను. నీవు నేను మన్మథ తాపంతో నందనవనంలో విహరిస్తుంటే మనల్ని చూసి రతి మన్మధులే అని అందరు అనుకుంటారు. అంతెందుకు, దేవతలుంటారా, ఈ యుద్ధాలు ఉంటాయా? సకల లోకము మన ఏలుబడిలోనే ఉంటుంది. నువ్వు నాతో కలిసినట్లయితే మనమే ఈ లోకానికి మొత్తానికి రాజు రాణిలాగా సుఖిస్తాము. నేను నీ వశమైపోయాను. వినయం అంటే తెలియదు, బ్రతిమలాడము ఇంతవరకు నాకు తెలియదు. కానీ నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను, నీకు దాసున్నైనాను. సకల సైన్యాలు, ఆయుధాలు అన్నీ వదిలేస్తా. నిన్ను పెళ్లి చేసుకోవడం ఒకటే నా కోరిక అని చెప్పాడట. ఒరే తుచ్చుడా, పరస్త్రీ తల్లి వంటిది. నేను పరమేశ్వరిని, శక్తిని, సకల జగాలను పోషించేదాన్ని.
పరమ నీచుడివై మూర్ఖుడివై నన్ను నువ్వు ఆశిస్తున్నావు. ఓరి పురుషుణ్ణి అన్ని వైపులా బంధించడానికే స్త్రీ జన్మించింది అని ఈమె చెప్పేసింది. మహాబలవంతమైన ఇనుప సంఖ్యలలో చిక్కుకున్న వాడికి కూడా విముక్తి ఉంటుంది, కానీ స్త్రీ వ్యామోహంలో చిక్కుకున్న వాడికి మాత్రము విముక్తి లేదు. అంటే అవి బలమైన ఇనుప సంఖ్యల కన్నా స్త్రీ వ్యామోహము అంత పట్టి బంధిస్తుంది అని నువ్వు దానికి మించిన పరస్త్రీని కోరుతున్నావు. అదే నీకు మహాపాతకమై కాలసత్వమై నిన్ను కాటేస్తుంది. పడదులతో పొందేటువంటి సుఖం అంటే ఆడవాళ్లతో నువ్వు పొందాలి అనుకుంటే సుఖము తాత్కాలికమైంది. ఆ పైన నువ్వు అన్ని కష్టాలే అనుభవిస్తావు. కాబట్టి నా మాట విని నువ్వు నీ లోకమైన పాతాళానికి పారిపో అని అమ్మవారు చెప్పింది. చెప్పినా ఆయన ఏమి వినలేదు, అలాగే చూస్తూ ఉన్నాడట అమ్మ వైపు. ఓ సింహవాహిని, నిన్ను చంపుట అంటే నేను చచ్చుటయ్యే. త్రిమూర్తులను నేను గెలిచిన వాడిని. నువ్వెంత? నేను త్రిమూర్తులనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ఓడించాను. నువ్వు ఒక లెక్కన. కానీ నాకు నిన్ను చంపడానికి చేతులు రావట్లేదు. సమరము వదలదు. ఇష్టమై నాతో రమ్ము, లేదా నువ్వు వచ్చిన చోటుకే వెళ్ళు. ఇక్కడ మాత్రం ఉండద్దు. శ్రీహత్య మహాపాపం, పసిబాలుడి హత్య బ్రాహ్మణ హత్య పాతకము వంటిదే. అయినా సుఖమన్నది పురుషునికి స్త్రీ వద్ద తప్ప ఎక్కడ లభిస్తుంది? అలానే స్త్రీకి సుఖము పురుషుని నుంచి కాక మరెక్కడ దొరుకుతుంది? నీకెవరో తప్పుడు మార్గం సూచించారు. వారు నీకు నాకు శత్రువులే. లక్ష్మీదేవి మహావిష్ణువును, పార్వతీదేవి ఈశ్వరుడిని, సరస్వతీదేవి బ్రహ్మను, శచీదేవి ఇంద్రుడిని చేపట్టి వరించి సుఖిస్తున్నట్టు నీవు నన్ను చేసుకొని నన్ను సుఖపెట్టి నువ్వు కూడా సుఖపడు. అది కాదని వెళ్ళినట్టయితే నువ్వు చాలా దుఃఖిస్తావు అని చెప్పాడు. పూర్వం మండోదరి మహావీరుడు సకల సుగుణ సంపన్నుడు అయిన క్షత్రియుడిని కాదని చివరకు ఓ సుంఠని వివాహమాడి మహా కష్టాలు పడింది. ఆ గాథ విను, నీవే నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావు అని మండోదరి కథ మొత్తము అమ్మవారు చెప్పింది. ఎవరికి అంటే మహిషాసురుడికి. రావణాసురుడిని ఈమె కావాలని వేరే ఏ రాజును చేసుకుంటానన్నా ఈమె ఇష్టపడకుండా రావణాసురుడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది మండోదరి. కానీ చివరికి ఏమైంది? కానీ ఆయనకి ఇన్ని దుర్గుణాలు లేవు. ఒక పరాయి స్త్రీ మీద కన్ను ఆశించాడు అనే ఆ ఒక్క తప్పిదంతో మండోదరి భర్తను పోగొట్టుకుంది. నువ్వు కూడా అట్లా అయిపోతావు, అందుకని నువ్వు పరాయి రావణాసురుడి లాగా మధ్యలోనే ప్రాణాలను కోల్పోతావు. కాబట్టి నీకు పరాయి స్త్రీల మీద వ్యామోహం ఉండకూడదు అని మహిషుడికి చెప్పింది. మహిషుడా, నీ పని అయిపోయింది. దేవతలు మునులు మానవులను దూషించినందుకు, అవమానపరిచినందుకు, హింసించినందుకు, మునుల యజ్ఞాలను పాడు చేసినందుకు, హవిస్సులను బలవంతంగా ఇప్పించినందుకు, ఒక స్త్రీతో మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడినందుకు నీకు మరణం తప్పదు అని చేతిలోని మణిపాత్రలోని ద్రాక్షరసాన్ని ఆమె తాగి మహాకాళికలా మారింది. త్రిశూలం ధరించింది, త్రిశూలంతో పొడిచింది, సహస్రాల చక్రాన్ని చేతముని ప్రయోగించింది, శంఖాన్ని ఊదింది, మహా పిడుగులను కురిపిస్తూ చక్రము మహిషుడిని తాకడంతో మహిషుడి యొక్క తల తెగి నేల రాలింది. మొండెం నుండి రక్త ప్రవాహంలా బయటకొచ్చింది. ఆ రక్తంతో వాడి మొండెము నీటిలో నిలిచిన పర్వతంలాగా అంటే రక్తంలో మునిగిపోయిందట. అప్పుడు శ్రీదేవిని దేవతలందరూ స్తుతించారు. మహిషుడు అర్థమయ్యేసరికి దేవతలు జయజయధ్వానాలు చేసి పూలవర్షాన్ని కురిపించారు. యక్షర కిన్నెరలేమో నృత్యాలు చేసి ఆ అమ్మవారిని ప్రార్థించారు. ఓ తల్లి, దేవతలకు నువ్వు హితం చేకూర్చావు. నీ శక్తి లేకపోతే త్రిమూర్తులు ముందుకు సాగలేరు. సృష్టించేదానివి, స్థితిని కలుగజేసేదానివి, సంహారకారిణివి నీవే. ధ్రువకీర్తివి, ధృతివి, మతివి, విశ్వగతివి, తుష్టివి, పుష్టివి, రమా, బుద్ధి, ఉమా, రమలవు నీవే. నీవు విశ్వధారిణివి. నీ శక్తితోనే ఆదిశేషుడు భూమిని మోస్తున్నారు. లోకజనని నీవు, జగజ్జనని, సంహారకారిణివి నీవు, యజ్ఞంలో స్వాహాదేవివి. జనని, నిన్ను సేవింపని వారు నిర్భాగ్యులు, దరిద్రులు అవుతారు. సుఖములు పొందుతున్న అందరూ నీపై భక్తి ప్రపత్తులు ఉన్నవారే. వాగ్దేవి, కల్పవల్లి, త్రిమూర్తులు సహితము నీ దివ్య మహత్తును ఎరుగలేరు. సౌభాగ్య ప్రదాయనివి నీవే. నీ స్పందన శక్తే ప్రాణాలకు శక్తి. ఓ అంబ, హరిహరాదులకు, దిక్పాలకులకు, సర్వులకు నీవే అధిపతివి. ఒక మహిషాసుని మర్దని వాణ్ణి సంహరించి లోకానికి నువ్వు యొక్క వితరగాథలను తెలుపు. ఆమె మాయమై ఎక్కడికి చేరింది అని వ్యాసుడు అడిగితే వ్యాసుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది అంటే మళ్ళీ మణిద్వీపానికి వెళ్ళిపోయింది.
అమ్మవారు ఎక్కడ ఉంటుంది? మణిద్వీపంలో ఉంటుంది. ఆ మణిద్వీపంలో అమ్మవారు త్రిమూర్తులు అందరు అక్కడ ఉన్నారట. అది ఎక్కడ ఉంది అంటే సుధాసాగరంలో, అంటే సముద్రంలో, పాల సముద్రంలో ఉంది. ఆ సముద్రంలో మధ్యలో రత్నద్వీపం ఉంది. ఆ రత్నద్వీపంలో కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షం మధ్యలో ఒక సింహాసనం మీద అమ్మవారు ఉంటుంది. ఎవరిగా అంటే లలితాదేవిగా. ఈ లలితాదేవి అవతారము మనం మామూలు నవరాత్రులలో కూడా రేపటి రోజు లలితా త్రిపుర సుందరి అవతారంగా చెప్పుకుంటాము. స్వస్తి. శ్రీమాత్రే.